వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో ఎప్పటిలాగానే డిఫరెంట్ కాంబినేషన్స్ యూస్ చేస్తూ డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్తో ఎలా రెసిపీస్ చేసుకోవాలి అండ్ వాటి యొక్క న్యూట్రిషనల్ వాల్యూస్ ఏంటి, ఎంత డైట్ ప్లాన్ తీసుకుంటే మంచిది అని ఇటువంటి డిఫరెంట్ టాపిక్స్ మనం డిస్కస్ చేస్తూ ఉంటాము. వాటితో పాటు స్పెషల్ రెసిపీస్ చూపిస్తుంటాము. ఇప్పుడు కూడా అలాంటి 2 డిఫరెంట్ రెసిపీస్ రెడీగా ఉన్నాము. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్యా. యూజువల్గా చాలా మంది లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అనేవి ఎక్కువ అయిపోతున్నాయి. ఎందుకంటే చాలా మంది అన్హెల్దీగా వాళ్ళ లైఫ్ స్టైల్ని లీడ్ చేస్తున్నారు. బట్ కొంచెం కాన్షియస్నెస్ వచ్చినా కూడా బట్ ఏంటంటే ఆల్రెడీ లైఫ్ స్టైల్ అనేది అన్హెల్దీగా ఉండింది కాబట్టి దాన్ని ఓవర్కమ్ అవ్వడానికి ఏం చేయాలి? సో ఫస్ట్ థింగ్ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఏదైతే ఉంటుందో సో దాంట్లో కొంచెం రీప్లేస్మెంట్స్, అంటే ఎక్కువగా చీజ్ ఐటమ్స్ తినేవాళ్ళు ఆ చీజ్ని కొంచెం తక్కువ చేసుకోవాలి. అండ్ ముఖ్యంగా బయట ఫుడ్కి ఎక్కువగా అలవాటు పడిపోయారు. సో బయట ఫుడ్ అనేసరికి ఆయిల్లో డీప్ ఫ్రై చేసింది కానీ లేదంటే మైదాతో ప్రిపేర్ చేసింది పిజ్జా, బర్గర్స్ ఇవన్నీ అయితే. సో ఫస్ట్ థింగ్ ఆ మైదాతో కాకుండా సేమ్ డిష్ని గోధుమ పిండితో చేసింది కానీ లేదంటే వేరే మిల్లెట్స్ ఫ్లవర్స్తో చేసింది కానీ మనం దాన్ని కొంచెం స్వైప్ చేసుకోవాలి. ముఖ్యంగా స్నాక్స్ టైం వచ్చేసరికి వాళ్ళ డైట్ అనేది చేంజ్ అవుతుంటుంది. మెయిన్ మీల్స్ వరకు వాళ్ళు కంట్రోల్ చేయగలుగుతారు. స్నాక్స్ అనేసరికి మళ్ళీ బయట ఫుడ్డే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఎక్కువగా సాలడ్స్ కానీ ఫ్రూట్స్ కానీ నట్స్ కానీ లేదంటే రాగి పోహా, నార్మల్గా పోహా ఏదైనా మనం చేసి ప్రిజర్వ్ చేసుకునేది ఉంటే అలాంటిది కొంచెం వాళ్ళు సేఫ్ సైడ్గా పెట్టుకుంటే ఏంటంటే వాళ్ళు కొంచెం జంక్ ఫుడ్ దగ్గరికి వెళ్ళకుండా ఉంటారు. ఓకే, సో పర్ఫెక్ట్గా ఇచ్చావు సజెషన్. అండ్ నువ్వు ఇవాళ ఏ కైండ్ ఆఫ్ రెసిపీస్తో వచ్చావు? అండ్ ఫస్ట్ రెసిపీ ఏంటి? సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి స్పినాచ్ కాలీఫ్లవర్ మఫిన్స్. ఓకే, స్పినాచ్ కాలీఫ్లవర్ మఫిన్స్ చాలా హెల్దీగా. ఎందుకంటే చాలామంది పాలకూరని ఏంటంటే యూజువల్గా పాలక్ పన్నీర్ ఇటువంటి వాటిల్లోనే మనం పాలకూర అనేది తీసుకుంటూ ఉంటాము, లేకపోతే పప్పులో వేస్తూ ఉంటారు. సో అంతకుమించి మనం ఒకవేళ అలా తీసుకోవాలి, కొంచెం సెమీ కుక్ చేసి తీసుకోవాలన్నా లేకపోతే ఆకుకూర ఫ్రై చేయాలన్నా కూడా ఎవరు ఇంట్రెస్ట్ చూపించారు అనమాట. బట్ ఇలా మఫిన్స్ అంటే మనకు అసలు తెలియదు పాలకూర ఉన్నట్టు కూడా. అండ్ కాలీఫ్లవర్ అంటే అమేజింగ్ ఫ్లేవర్ అండ్ అమేజింగ్ టేస్ట్ కాబట్టి అందరికీ నచ్చుతుంది. కాంబినేషన్ ఎందుకో బాగా హిట్ అవుతుంది అనిపిస్తుంది. ఓకే, స్టార్ట్ చేద్దామా మరి? స్టార్ట్ చేసేద్దాం. ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో నేను అనుకున్నాను అంటే ఓన్లీ కాలీఫ్లవర్ అలాగే తర్వాత పాలకూర ఈ రెండు అయితే మనకు మఫిన్స్ అంటే ఆ కన్సిస్టెన్సీ రావాలి. సో అది వెరీ ఇంపార్టెంట్ కదా. ఎలా చేస్తావు అనుకున్నా, బట్ నువ్వు చాలా వైజ్గా ఎగ్ అండ్ బాదం మిల్క్ అనుకున్నా, ఆల్మండ్ మిల్క్ తీసుకొచ్చు. ఓకే, ఆవు పొడి కూడా తీసుకొచ్చావు. కొంచెం డిఫరెంట్గా చేస్తున్నావు కాంబినేషన్ అనేది. చూద్దాం మరి ఎలా చేస్తావు ఏంటి అని. మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. స్టార్ట్ చేసేద్దాము. ముందుగా ఫస్ట్ మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వేసేసుకుందాము. ఓకే, పాలకూర చాలా చక్కగా ఫైన్గా చాప్ చేసాం అనమాట. ఎస్, అవును. ఆ తర్వాత కాలీఫ్లవర్ తురుము కూడా. సో ఇందులో మనం రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేస్తాం. ఓకే, సో యూజువల్గా ఏంటంటే బేకింగ్కి ఎక్కువ టైం పడుతుంది అంటారు, బట్ మనం వేసే ఇంగ్రీడియంట్స్ని బట్టి కూడా ఉంటుంది. ఎగ్ చాలా త్వరగా కుక్ అయిపోతుంది బేకింగ్ అయినా, అండ్ రిమైనింగ్ అన్నీ కూడా చాలా చాలా మినిమల్ టైం పడుతుంది బేకింగ్కి. అవును. సో స్వీట్ కార్న్ కొంచెం దాన్ని కొంచెం క్రష్ చేసి తీసుకొచ్చాను. క్రష్ చేసి తీసుకొచ్చాను. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, నెక్స్ట్ ఆవ పొడి. సో ఇదైతే కొంచెం తక్కువ క్వాంటిటీ వేసుకోవాలి, ఎందుకంటే కొంచెం చేదు ఇస్తుంది కాబట్టి ఆవ పొడి అనేది కొద్దిగా తక్కువ క్వాంటిటీ వేసుకోవాలి. తర్వాత కొంచెం పెప్పర్ కూడా. ఓకే, కొంచెం సాల్ట్. ఇవన్నీ మిక్స్ చేశాక మనం ఎగ్ బీట్ చేసుకుందాం. ఓకే, మఫిన్స్ అనగానే పిల్లలందరూ స్వీట్గా ఉంటుంది, షుగర్స్ అనే ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. ఎవరైతే తినరో, ఎక్కువ మారం చేస్తుంటారో వాళ్ళకు ఇలా ఇచ్చేయచ్చు అనమాట. సో లేదంటే కొద్దిగా చాకో చిప్స్, మరీ ఆ కాంబినేషన్ బాగుంటుందో లేదో తెలియదు కానీ బట్ స్టిల్ కొంచెం చాకో చిప్స్ కూడా అలా స్ప్రింకిల్ ఆన్ చేస్తే పిల్లలు గబాలను తీసుకొని తినేస్తారు. ఎస్, అవును. సో మరి చాకో చిప్స్ హాట్ మీదకి బాగుండదు అనుకుంటే మనం కొంచెం పొటాటో కానీ లేదంటే క్యారెట్ కానీ అది కూడా గ్రేట్ చేసి వేయచ్చు. ఓకే, సో ఇప్పుడు ఎగ్స్ కూడా బీట్ చేసేద్దాము. కొంచెం బాదం పాలు కూడా. సో ఏంటంటే ఎవరికైనా లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళు ఆల్మండ్ మిల్క్ కానీ లేకపోతే సోయా మిల్క్ కానీ వాళ్ళు రీప్లేస్ చేసుకోవచ్చు అనమాట. అవును, పఫీనెస్ కూడా ఇస్తుంది చక్కగా. ఎస్, అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనకు మంచి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కానీ
ఆ ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది దాంట్లో. ఓకే, సో యూజువల్గా ఏంటంటే కొంచెం ప్రిపరేషన్ అనేది వెరీ ఈజీ, జస్ట్ ప్రిపరేషన్ అనేది మనం జస్ట్ సన్నగా తరగడం తప్పితే ఇంకేం లేదు యాక్చువల్లీ. ఓకే, సో దీనికి ఇప్పుడు మనం బటర్ కూడా గ్రీస్ చేసేద్దాము. ఓకే, ఆమ్లెట్ లాగా కూడా వేసుకోవచ్చు, బట్ ఏంటంటే కొంచెం ప్రెసెంటేషన్ అనేది కొంచెం డిఫరెంట్ ఫామ్లో ఉన్నా కూడా బాగుంటుంది అనమాట. అవును, మఫిన్స్ అనగానే చాలా మంది ఇష్టపడతారు, అందులో ఏమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తామో కూడా చూడరు. మఫిన్స్ అనగానే అందరు హ్యాపీగా తినేస్తారు. అండ్ కొంతమందికి ఎవరికైతే స్వీట్స్ అంతగా ఇష్టం ఉండదో వాళ్ళకు కూడా చాలా బెస్ట్ ఆప్షన్. సో ఇది మనం బేకింగ్ ప్లేట్లో పెట్టేసుకొని ఆ తర్వాత అది సర్వ్ చేసేసుకుందాం. సో జస్ట్ 1/2 కానీ 3/4 కానీ ఫిల్ చేస్తే సరిపోతుంది. సరిపోతుంది. చాలా కలర్ఫుల్ గా ఉంది. సో ఎగ్ కాబట్టి మనకి ఏంటంటే చక్కగా అన్నిట్లో జెల్ అయిపోతుంది, హ్యాపీగా తీసేసుకోవచ్చు మనం. అవును, అండ్ ఎగ్ టేస్ట్ కూడా కొంచెం డామినేట్ చేస్తుంది. మనం ఏది యాడ్ చేసినా సరే ఎగ్ యాడ్ చేయడం వల్ల ఎగ్ టేస్ట్ ఎక్కువగా వస్తుంది. రిమైనింగ్ కూడా కొంచెం హైడ్ అయిపోతాయి అందులో. సో మనం దీన్ని ఇంకా బేక్ చేసేద్దాం. సో ఎలాగో మనం ఎగ్ వేసాము అని చాలా ఫైన్గా చాప్ చేసుకున్నాం కాబట్టి పాలకూర కావచ్చు, కాలీఫ్లవర్ కావచ్చు, తొందరగా బేక్ అవుతుంది అనమాట. సో మనం జాగ్రత్తగా చూస్తూ ఉండాలి, ఎందుకంటే చాలా మంది బేకింగ్ ఏదో కొద్దిగా టైం పడుతుంది అనుకుంటారు, బట్ వేసే ఇంగ్రీడియంట్స్ బట్టి కూడా మనం ఆ టైం లెంత్ అనేది కొంచెం చూసుకుంటూ ఉండాలి. ఓకే పల్లవి, ఒకసారి చూద్దామా మఫిన్స్ రెడీ అయ్యాయో లేదో? చూసేద్దాం. చక్కగా కుక్ అయిపోయాయి. ఇంక మనం సర్వ్ చేసేసుకుందాం. సో రెడీ అయిపోయినట్టు మరి లాస్ట్ స్పినాచ్ కాలీఫ్లవర్ మఫిన్స్ రెడీ అయిపోయాయి. స్పినాచ్ కాలీఫ్లవర్ మఫిన్స్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. స్పినాచ్ కాలీఫ్లవర్ మఫిన్స్ కి కావాల్సిన పదార్థాలు: తరిగిన పాలకూర 1 కప్పు, కాలీఫ్లవర్ తురుము 1 కప్పు, స్వీట్ కార్న్ తురుము 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, కోడిగుడ్డు 1, బాదం పాలు 1 కప్పు, వెన్న 2 టేబుల్ స్పూన్లు, ఆవ పొడి 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. స్పినాచ్ కాలీఫ్లవర్ మఫిన్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ లో తరిగిన పాలకూర, కాలీఫ్లవర్ తురుము, స్వీట్ కార్న్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, ఆవ పొడి, మిరియాల పొడి, ఉప్పు, కోడిగుడ్డు, బాదం పాలు వేసి కలుపుకోవాలి. తర్వాత మఫిన్స్ మౌల్డ్స్ లోకి వెన్న రాసి ఈ పాలకూర మిశ్రమాన్ని ఆ కప్ లో వేసి బేకింగ్ ప్లేట్ లో పెట్టి ఓవెన్ లో పెట్టి కాసేపు బేక్ చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ స్పినాచ్ కాలీఫ్లవర్ మఫిన్స్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా, ఇప్పుడు టేస్టింగ్ టైం. సో మఫిన్స్ టేస్ట్ చేసేద్దామా? టేస్ట్ చేసేద్దాం. చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. అండ్ ఎక్కడ మనకు అంటే
ఆ కాంబినేషన్ బాగుంటుందా లేదా అని కొంతమందికి డౌట్స్ ఉంటాయి చూసే వాళ్ళందరికీ ఎస్పెషల్లీ. బట్ ఎక్సలెంట్గా ఉంది టేస్ట్ అయితే, ఎందుకంటే ఆ పాలకూర కావచ్చు, కాలీఫ్లవర్ కావచ్చు అండ్ అలాగే ఎగ్ బాగా జెల్లప్ అయిపోయింది. సో నీకు ఎలా అనిపించింది? సో నాకు కూడా చాలా చక్కగా నచ్చింది. ఆ సాఫ్ట్ కన్సిస్టెన్సీ కానీ ఈ కన్సిస్టెన్సీతో ఉన్నది పిల్లలకు కూడా పెట్టచ్చు. అండ్ ముఖ్యంగా ఆకుకూరలు చాలా మంది తినరు. సో ఇలా చేస్తే ఆకుకూరలు హ్యాపీగా తినేస్తారు, బికాజ్ ఎగ్ కూడా మిక్స్ అయ్యి ఉంది కాబట్టి ఆ ఎగ్ ఫ్లేవరే ఎక్కువగా తెలుస్తుంది ఇందులో. ఓకే, సో చాలా 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 టేస్టీగా ఉన్నాయి మఫిన్స్. మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? నెక్స్ట్ రెసిపీ వచ్చేసి బీట్రూట్ చాస్. బీట్రూట్ చాస్. సో పేరు డిఫరెంట్గా ఉంది. సో ఇంకేం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తావు ఏంటి, ఎలా ఉంటుందో చూడాలి. సో ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో బీట్రూట్ చాస్ అంటే ఎలా ఉంటుంది ఏంటి అనుకున్నాను. చక్కగా పెరుగు తీసుకొచ్చావు అండ్ పోప్కి కావాల్సినవి. అప్పుడప్పుడు ఏంటంటే మనం పెరుగు అప్పుడప్పుడు పోపు పెట్టుకుంటూ ఉంటాము. సో ఎక్స్ట్రాగా నువ్వు బీట్రూట్ యాడ్ చేస్తున్నావు. ఎస్, పర్ఫెక్ట్. సో ఏదైనా కలర్ అనేది డామినేట్ చేస్తుంది ఏదైనా. సో మనం ఇంకే డిఫరెంట్ కలర్ కూడా యూస్ చేయట్లేదు. పర్ఫెక్ట్ టేస్ట్ ఉంటుంది. సో స్టార్ట్ చేద్దాం ఆ ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనము మిక్సీ పట్టేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ బీట్రూట్, ఇందులోనే పెరుగు. సో బీట్రూట్ ఆల్రెడీ మీరు బాయిల్ చేశారా లేకపోతే రాగానే యూస్ చేస్తున్నారు? ఇది ఆల్రెడీ మనం బాయిల్ చేసాం దీన్ని. ఓకే ఓకే, ఇంకొక స్పూన్. సో నెక్స్ట్ అల్లం, అలాగే పచ్చిమిర్చి. ఇందులో మనం కొన్ని వాటర్ కూడా వేసుకున్నాము. ఓకే, ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేస్తాం. ఇదంతా కూడా మనము మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, సో చాలా మంది ఏంటంటే బీట్రూట్ ఫ్లేవర్ ఎవరికైనా ఎక్కువగా ఇష్టం ఉంటే బీట్రూట్ వేసుకోవచ్చు, లేదంటే కొంచెం పెరుగు అనేది ఎక్కువ క్వాంటిటీ యాడ్ వేసుకోవచ్చు. సో ఇందులో మనం కొన్ని వాటర్ కూడా యాడ్ చేద్దాము. ఇంకొక స్పూన్ సాల్ట్ కూడా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఓకే, కొంచెం సాల్ట్. సో ఈలోపు నేను ప్యాన్ కూడా హీట్ చేస్తాను. ప్యాన్ కూడా హీట్ చేసేయండి. కొంచెం ఆయిల్, సో బీట్రూట్ చాస్ ఏంటంటే కొంచెం లిక్విడ్ టైప్లో ఉంటుంది అనమాట. సో కావాలంటే మనం రైస్లో కలుపుకోవచ్చు, అలాగే డ్రింక్ చేయొచ్చు. ఇదేంటంటే కొంచెం మజ్జిగ పులుసు లాగా ఉంటుంది. ఓకే, సో డిఫరెంట్, లైక్ మనం లిక్విడ్ లాగా తీసుకోవచ్చు, మీరు చెప్పినట్టుగానే రైస్లో కూడా తీసుకోవచ్చు. ఓకే, సో నూనె వేడెక్కింది. నెక్స్ట్ ఒక స్పూన్ ఆవాలు, అండ్ అలాగే కరివేపాకు కూడా. సో అది మనం సర్వ్ చేసుకున్నాక టాపింగ్ లాగా యూస్ చేయాలి. మనం ఇది గ్లాసెస్లోకి సర్వ్ చేసుకుందాం. ఓకే పల్లవి, సో పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. మనం చాస్, బీట్రూట్ చాస్ రెడీ ఉంది అండ్ పోప్ కూడా రెడీగా ఉంది. సో ఇంకా మనం రెండింటిని మిక్స్ చేద్దామా? ఫస్ట్ సర్వ్ చేసేసి దాని మీద అది టాపింగ్ లాగా. ఓకే, పోపు కూడా వేసేద్దాం. పోపు కూడా వేసేద్దాం.
సో యాక్చువల్గా చూడడానికి వాటర్ మిలన్ జ్యూస్ లాగా అనిపిస్తుంది కదా. ఎస్ ఎగ్జాక్ట్లీ. సో రెడీ అయిపోయినట్టు మరి. యా లాస్య బీట్రూట్ చాస్ రెడీ అయిపోయింది. ఓకే, బీట్రూట్ చాస్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. బీట్రూట్ చాస్ కి కావాల్సిన పదార్థాలు: బీట్రూట్ ముక్కలు 1 కప్పు, పెరుగు 1 కప్పు, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు రెబ్బలు 2, ఉప్పు తగినంత. బీట్రూట్ చాస్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ లో ఉడికించిన బీట్రూట్, పెరుగు, అల్లం, పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మిక్సింగ్ బౌల్ లోకి తీసుకొని తగినంత ఉప్పు వేసి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి అందులో ఆవాలు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. తర్వాత బీట్రూట్ జ్యూస్ ని సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకొని పైనుంచి పోపు వేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ బీట్రూట్ చాస్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా మరి. ఓకే. యూజువల్గా ఏంటంటే బీట్రూట్ జ్యూస్ చేసుకుంటూ ఉంటాము, కొంచెం జింజర్ వేసి లేకపోతే లెమన్ యూస్ చేసి. బట్ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది, చక్కగా స్పైసీగా ఉంది అండ్ అలాగే పోపు ఫ్లేవర్ అనేది వస్తుంది, ఇంకొంచెం ఎన్హాన్స్ అయింది అనమాట టేస్ట్. యా, సో ఎవరికైతే ఎక్కువగా హాట్ రెసిపీస్ ఇష్టమో వాళ్ళు కూడా హ్యాపీగా తాగుతారు. బికాజ్ ఇందులో మనం గ్రీన్ చిల్లీస్ కూడా వేసాం కాబట్టి కొంచెం స్పైసీనెస్ కూడా తెలుస్తుంది. ఎస్, సూపర్గా ఉంది. సో 2 రెసిపీస్ చాలా టేస్టీగా ఉన్నాయి. మరి హెల్త్ వైజ్ న్యూట్రిషనల్ వాల్యూస్ ఎలా ఉన్నాయి చెప్పేస్తావా? సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి స్పినాచ్ కాలీఫ్లవర్ మఫిన్స్. స్పినాచ్లో మనకు వైటమిన్ ఏ, సి అండ్ అలాగే కే ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇమ్యూనిటీ బూస్టప్ చేయడానికి కానీ, బ్లడ్ని కొంచెం ఎవరికైతే చాలా థిన్గా ఉంటుందో కొంచెం బ్లడ్ క్లాట్ చేయడానికి కూడా స్పినాచ్ చక్కగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఎవరైతే ఫోలిక్ యాసిడ్ సంబంధించిన సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటారో అండ్ మెయిన్గా ప్రెగ్నెంట్ ఉమెన్స్ అండ్ అలాగే లాక్టేటింగ్ మదర్స్ వచ్చేసి ఖచ్చితంగా ఫోలిక్ యాసిడ్ అనేది వాళ్ళ డైట్లో ఉండాలి. కాబట్టి కొంచెం ఫ్రీక్వెంట్గా స్పినాచ్ని వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ అలాగే కాలీఫ్లవర్లో కూడా వైటమిన్ సితో పాటు వైటమిన్ కే ఎక్కువగా ఉంటాయి అండ్ డయూరెటిక్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. యూరిన్ సంబంధించిన ఇన్ఫెక్షన్స్ కానీ, యూరిన్ అవుట్పుట్కి సంబంధించి మెడికేషన్స్లో ఉన్న వాళ్ళు కూడా కాలీఫ్లవర్ కొంచెం ఫ్రీక్వెంట్గా యూస్ చేస్తే మంచి డయూరెటిక్ లాగా కూడా పనిచేస్తుంది. అండ్ మన సెకండ్ రెసిపీ వచ్చేసి బీట్రూట్ చాస్. బీట్రూట్ని ఎవ్రీడే తీసుకోవడం వల్ల బీపీని తక్కువ చేస్తుంది అండ్ దాంతోపాటు బ్లడ్ సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. బ్లడ్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు కూడా ఎవ్రీడే బీట్రూట్ తీసుకోవడం వల్ల బ్లడ్ ఇన్ఫెక్షన్స్ కూడా తక్కువ చేస్తుంది అండ్ అలాగే ఫేస్ గ్లోలో కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఓకే, సో పర్ఫెక్ట్ న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి హెల్త్ వైజ్ అండ్ అలాగే స్కిన్ గ్లో కోసం కూడా, బ్యూటీ వైజ్ కూడా చాలా మంచిది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్య. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.